హలో కూలీస్, ఎక్కడ మీ ముఠా మేస్త్రి? ఇంకా రాలేదు. మా మేస్త్రి వస్తే నీకు బాగా చేస్తాడు ఇస్త్రీ. ఓరి నా మాసపత్రి, మీ మేస్త్రి నా జోలికొస్తే చూపిస్తారా ఆస్పత్రి? కొత్తగా జాయిన్ అయిన సుప్రీత్ ఎవరేనా? ప్రిన్సిపాల్ గారు రమ్మంటారండి. ఎటెళ్ళాలి? అటుకేసండి. నేను ఎవరైతే ఏంలండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ప్రిన్సిపల్ దగ్గరికి. మరి ఎటు వెళ్తున్నారేంటి? అదేగా ఆయన రూము. కాదండి బాబు, జెంట్స్ టాయిలెట్. ఏ జోకులు వేస్తున్నావా? బోర్డు కనపడలేదా కళ్ళకి? కాదండి బాబు, ఆ బోర్డు చూసారా? నేను చెప్పినా సరే మీరు వినిపించుకోలేదు. సారీ అండి. పర్వాలేదులేండి. మరి ఆ బోర్డు ఏంటండి? మీరు ఎవ్వరికి చెప్పరు కదా? ఏది లోపలికి వెళ్ళొచ్చిన విషయమా? కాదండి, నేను చెప్పబోయే విషయం. చెప్పను. మరైతే ఒట్టేయండి. ఒట్టు? ఊరిని మన మేస్త్రి దాంచా జీలకర్ర బెల్లం పెట్టి చేసుకుంటున్నాడే. చెప్పండి. ఇక్కడ వద్దులేండి, అక్కడికి వెళ్దాం రండి. మిమ్మల్ని ఫుల్ చేస్తానని ఆ కళ్యాణ్ గడే బెట్ కట్టి టాయిలెట్ బోర్డు మీద ప్రిన్సిపల్ బోర్డు పెట్టాడండి. నిజమా? ప్రామిస్. రాత్రి మీరు అతని ఫ్రెండ్స్ ని ఫుల్ చేశారట కదా, అందుకని అతను మీ మీద కత్తి కట్టాడు. ఐ సీ. చెప్తా వాడి సంగతి. అయ్య బాబాయ్ వద్దండి, వాడు అసలు గుండా రాక్షసుడు, బిగ్ బాస్, పెద్ద గ్యాంగ్ లీడర్ అండి. అంత కిరాతకుడా? అవునండి, వాడికి భయపడే మా సిస్టర్స్ ని ఇక్కడ మాన్పించేసి సీక్రెట్ గా ఉమెన్స్ కాలేజీలో చేర్పించానండి. అలాంటి వాడి వల్ల మీలాంటి మంచి స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగడం లేదా? కలుగుతుందండి, కానీ ఏం చేస్తామండి, సైలెంట్ గా సర్దుకుపోతున్నామండి. సర్దుకుపోవడం ఏంటండి? అందరూ కలిసి ఓ డోస్ ఇవ్వచ్చుగా. మనం ఇక్కడికి వచ్చింది చదువుకోవడానికి గానీ గొడవలు పడడానికి కాదు కదండి. మీరు మరీ అతి మంచి వారిలా ఉన్నారే. ఏంటోనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. ఏం చదువుతున్నారు? కామ్ గా బీకామ్ చదువుకుంటున్నానండి. పేరెంట్ అన్నారు? నేనేమనలేదండి. అంటే ఏమంటారు? నేను చెప్పనండి. అదేంటి? నా పేరు అదో టైప్ లో ఉంటుందండి, చెప్పడానికి బాగోదు, పిలవడానికి బాగోదు. అయితే తెలుసుకోవాల్సిందే. ఏంటో చెప్పండి. వద్దండి, ఒకవేళ మీరు నన్ను అంతగా పిలవాలనుకుంటే ఇదిగో ఏమో అనో అనో చప్పట్లు కూడా పిలవండి. పెద్దలు పెట్టిన పేరుంచుకుని చప్పట్లు కొట్టడం, బెడ్ ఇచ్చు కొట్టడం ఏంటండి? మీ పేరేంటో చెప్పండి. వద్దండి. ఇదిగో చెప్పకపోతే నా మీద ఒట్టే. ఊరు నాయను, ఈసారి బెల్లం జీలకర్ర ఎడు పెట్టి చేసుకుంది. ఇంకాసేపు ఉంటే తలంబ్రాలు కూడా పోసేసుకుంటారేమో. అయ్య బాబోయ్, మరి ఈ రికార్డులో పెట్టేశారేంటండి? సర్లేండి, చెప్పేస్తాను. నా పేరు బావండి. బావా? అవునండి, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. సింపుల్ గా బావా అంటారండి. ఇంత మంచి పేరు పెట్టుకుని సిగ్గుపడతారు ఎందుకండి? వెరైటీగా చాలా బాగుంది. నిజంగా బాగుందండి. నిజంగా బాగుంది. ఇక నుంచి నేను బావా అనే పిలుస్తాను. వస్తాను బావా. మంచిదండి. ఏంటి బాబాయ్ టికెట్ పట్టా? బౌలింగ్ చేసా, రేపటికి పడుద్ది. అరే సుబ్బారావు, ఇదో మాట. అరే పుస్తకం పారేసుకున్నాడే. బావా, ఇదిగో బావా. బావా నిన్నే. ఆగు. ఏంటి బాస్ బావా అని పిలుస్తుంది? పంప తీశాడు మరదలా? అది మరదలై ఉండదే. మరి ఆ కళ్యాణ్ గడ్ ఏదో సెటప్ చేసి ఉంటాడు. బావా ఆగు. బావా. బావా. కళ్యాణ్, మార్నింగ్ సార్. ఆ అమ్మాయి నీకేమన్నా మరదలా? అబ్బాయి కాదు సార్. మరి బావా అని పిలుస్తున్నది ఏమిటి? నిన్నటి నుంచి నన్ను అలా టీస్ చేస్తుంది సార్. ఏంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా వచ్చేసావు? గుడ్ మార్నింగ్ సార్. షటప్. కాలేజీలో చేరి రోజున్నర కాలేదు, అప్పుడే సీనియర్స్ ర్యాగింగ్ చేస్తూ గురువులకు భంగనామాలు పెడతావా? నేను ర్యాగింగ్ చేయడం ఏంటి సార్? ఇప్పుడు అతను ఏమని పిలిచావు? బావా అని. అదేమిటి ర్యాగింగ్ కాదా? బావా అంటే ర్యాగింగ్ ఏంటి సార్? ఎవరు ముసుకురము ప్రధానాచార్యుల వారితో పదపదములా? బావా అంటే తప్పేంటి? అవ్వా సుచిత్ర ప్రధానాచార్య, ఈ పిల్ల కంట కావరము. నేనేమన్నాను సార్? ఆయన పిచ్చి కాకలా రెచ్చిపోతున్నారు. ఏమిటి ఏమిటి? సుచిత్ర సుచిత్ర ప్రధానాచార్య, నేను పిచ్చి కాకట, మీరు గజ్జి కుక్కట. ఇంకా నువ్వు ఉపేక్షించదేమి? వెంటనే ఈ పిల్లని కళాశాల నుంచి బహిష్కరించు. ఏమిటి అమ్మాయి బావా అంటే తప్పేమిటంటా? అవును సార్, పేరు పెట్టి పిలిస్తే తప్పేంటి సార్? అతను పేరే బావా. బావా అంటే బావని కాదు సార్, బాలాంతరపు వక్రతుండేశ్వరరావు. అబ్బో, చూసారా చూసారా సార్, మీ ముందే నాకు ఎంత దారుణమైన నిక్ నేమ్ పెట్టిందో. నిక్ నేమ్ పెట్టడం ఏంటి? నీ పేరు అదే కదా? ఏంటి, నా పేరు బాలాంతరపు వక్రతుండేశ్వరరావా? అసలు ప్రపంచంలో అలాంటి పేరు ఎవరైనా పెట్టుకుంటారా? మరి నిన్న నిన్నంటే మొన్నంటే అర్థం లేకుండా మాట్లాడతావు. ఏయ్, అతని పేరు ముళ్ళపూడి కళ్యాణ్. కళ్యాణ? ఇంకొకసారి మావా బావా అని స్టూడెంట్స్ నిక్ నేములు పెట్టి ర్యాంకింగ్ చేశావు, తీసి కింది పంపించేస్తాం. టేక్ కేర్. ఎలా ఉంది మా మేస్త్రి దెబ్బ? అర్థం కాలేదా? మమ్మల్ని కూలీల్ని చేసి ఫూల్స్ చేసావుగా, దానికి ఎన్కౌంటరే ఈ బావా. దట్ ఈస్ కళ్యాణ్. జస్ట్ అ మినిట్. ఎలాగూ 10 మందిలోనూ బావా అని వరుస కలిపేశావు, అంచేత నేను వరుస కలిపేసి మరదలు అనేస్తాను. అండ్ చక్క బావ మరదల్లా ప్రొసీడ్ అయిపోవచ్చు. ఏమంటావు? ఇంకేమంటాను? సరే అంటాను. ఓహో నా మరదలో, నువ్వు ఇంత త్వరగా చెండ ఊపేస్తావు అనుకోలేదు. ఇప్పుడు నా కాళ్ళు చేతులు ఆడడం లేదు. నేనేం చేయాలి?